హాయ్ గైస్, మనకి వచ్చిన కాలేజీలో ఎలా రిపోర్టింగ్ చేయాలి, ఏమేం సర్టిఫికేట్స్ కావాలి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, మనకి వచ్చిన కాలేజీలో ఎలా రిపోర్టింగ్ చేయాలి, రిపోర్టింగ్ చేసినప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో వెళుతుంది. వాళ్ళు కూడా మీలాగే అయితే రిపోర్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. ఫస్ట్ మీకు కావాల్సింది అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్. ఇవి రెండు కాలేజీకి వెళ్ళేటప్పుడు 2 కాపీస్. వాటితో పాటు మీ ఏమేమి సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలంటే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళాలి. వాటితో పాటు మీరు చదివిన స్కూలు 6th నుండి 10th దాకా ఎక్కడ చదివారో అక్కడ స్టడీ సర్టిఫికేట్స్ కంపల్సరీగా తీసుకువెళ్ళాలి. వాటితో పాటు టీసీ కూడా తీసుకువెళ్ళాలి. ఎన్సీసీ, ఎస్ఓ, స్పోర్ట్స్ అలాంటివి మీ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకువెళ్ళాలి. ఇంటర్ లాంగ్ మెమో అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ లాంగ్ 10th క్లాస్ మార్క్స్ లాంగ్ మెమో, ఎంసెట్ ఆల్ టికెట్స్, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, 4 పాస్పోర్ట్ సైడ్ ఫొటోస్ తీసుకొని వెళ్ళాలి. వాటితో పాటు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ అమ్మ నాన్న వాళ్ళ ఆధార్ కార్డ్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డ్స్ కూడా తీసుకువెళ్ళాలి. ఇప్పుడు చెప్పినవన్నీ 2 సెట్స్గా 2 సెట్స్ తీసుకువెళ్ళాలి. జిరాక్సెస్ తీసుకువెళ్ళండి. ఇప్పుడు చెప్పబోయేది ముఖ్యమైన విషయం. మీరు ఆ కాలేజీలో చదవాలి అనుకుంటేనే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వండి, లేదనుకుంటే ఇవ్వకండి. మీకు నచ్చితేనే జాయిన్ అవ్వాలనుకుంటేనే ఒరిజినల్స్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for supporting.